అందరికీ నమస్తే. నేను మీ హంటర్ సాయి, ఆల్ ఇండియన్ ట్రావెలర్. ఈరోజు శివరాత్రి పర్వదినాన మనమైతే శ్రీ బాలకోటేశ్వర స్వామి ఆలయానికి అయితే వెళ్తున్నాం. అదేనండి, మన మైలవరం నుంచి లోపలికి 1 కిలోమీటర్ల దూరంలో ఉన్న వెళ్ళడం శివరాత్రి తిరునాళ్ళకైతే వెళ్తున్నాం అన్నమాట. ఈరోజు మా తిరువూరు నుంచి అయితే స్టార్ట్ అయ్యాను మైలవరంకి. మైలవరం సుమారు తిరువూరు నుంచి 44 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందన్నమాట. అక్కడ నుంచి లోపలికి అయితే 1 కిలోమీటర్ల దూరంలో వెళ్ళడం ఉంటుంది. అక్కడ అన్నమాట శివరాత్రి ఉత్సవాలు జరిగేది. 3 రోజులు తిరునాళ్ళు జరుగుతాయి. ఇప్పుడైతే నేను చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఊరు అన్నమాట ఇది. ఇక్కడే నా అసలు ఊహ అనేది తెలిసింది మాత్రం ఈ ఊర్లోనే, ఖమ్మంపాడు. ఇప్పుడు నా ఫ్రెండ్ని అయితే ఎక్కించుకోవడానికి ఇక్కడికి వచ్చా అనమాట. వాటి ఎక్కించుకొని ఇక మనం స్టార్ట్ అవుదాం. అంతొద్దు. శివరాత్రి అంటే మాకు గుర్తొచ్చేది మాత్రం నీలాద్రి, వెలవడం, కొండపర్వ, గుట్టపాడు. కొండపర్వ ఆల్రెడీ మన ఛానల్ అయితే వీడియో చేసాము. అప్పుడు చెప్పాను కదా తిరునాళ్ళ టైంలో అయితే చాలా బాగుంటుందని. అయితే ఇప్పుడు మనం అయితే వెళ్ళడం అయితే వచ్చామన్నమాట. ముఖ్యంగా ఇంకో విషయం చెప్పాలంటే, నా చిన్నప్పటి నుంచి వెళ్ళడానికి ఇంకో పేరు ఉండేది, చిన్న అమెరికా అని అంటారు. నిజమేనండి బాబు, ఈ సైడ్ వాళ్ళందరికీ ఈ పేరు తెలిసిందే. ఇటువైపు ఇల్లు ఆ టైప్లో ఉండటం వల్ల ఏమో, లేకపోతే ఇక్కడ వారందరూ ఎక్కువ శాతం స్టేట్స్లో ఉండటం వల్ల ఏమో అనుకుంటాను నేను. శివరాత్రి అంటే అందరికి తెలిసిందే, మేళాలు, ఆటపాటలు, ఉపవాసాలు, జాగారాలతో ఎంతో సంతోషంగా జరుపుకునే సంబరాలు అన్నమాట. ఆ విషయంలో మాత్రం మా ఈ వెళ్ళడానికి మాత్రం చాలా గొప్ప పేరే ఉంది. ఈ బసవన్నలు అయితే మామూలుగా ఉండవండి. ఇప్పుడు వీటితో ఏం చేస్తారంటే, ఇక్కడ ప్రభలు ఉంటాయి, వాటిని బండ్లు కట్టి ఈ బసవన్నలతో అయితే లాగిస్తారనమాట. అందుకే వీటిని తీసుకొస్తారు ఇక్కడికి. వెళ్ళడం ఊరు చిన్నదే, పేరు చిన్నదే, కానీ ఈ శివరాత్రి రోజు 3 రోజులు మాత్రం నాకు తెలిసి ఇక్కడ ఎక్కడా లేనంత పెద్ద ఊరు అయితే ఇదే అనిపించింది. ఎందుకంటే చాలా మండలాల నుంచి అయితే ఇక్కడికి మాత్రం జనాలు, భక్తులు వస్తారనమాట. ఇవి అయితే ఇప్పుడు స్వామివారి రథాలు అనమాట. ఇవన్నీ వీటన్నిటిలో స్వామివారిని ఊరేగిస్తారనమాట. అందుకే వీటిని ఇలా ముస్తాబు చేస్తారు. ఇందాకైతే నేను ఇప్పుడు చిన్న అమెరికా అని చెప్పాను కదా, ఇప్పుడైతే మనం ఈ వెళ్ళడంలోనే చిన్న అమెరికా దగ్గర ఉన్నాం అనమాట. ఎందుకన్నానంటే ఈ మాట, ఇప్పుడు మీకు ఒక ఇల్లు చూపిస్తాను. ఆ ఇల్లు చూస్తే కొంచెం మీకు ఎందుకన్నానో అర్థం అవుద్ది. తిరునాళ్ళకు వచ్చిన చాలా మంది అయితే ఈ ఇంటి దగ్గరకు వచ్చి ఫోటోలు దిగుతారనమాట. పాత రోజుల్లో అయితే దూరం నుంచి చూసేవాళ్ళు, ఇప్పుడు ఫోన్లు, టెక్నాలజీలు పెరిగిన కాంచి దగ్గరకు వచ్చి అయితే ఫోటోలు దిగుతున్నారనమాట. ఈ ఇంటి దగ్గరకు అయితే వచ్చి, ఇల్లు అని అనటం కన్నా ప్యాలెస్ ఆర్ ఒక పెద్ద ఇంద్రభవనం అని అయితే చెప్పుకోవచ్చు అనమాట. అంత బాగుంటుంది హౌస్ అయితే. ఇంత పెద్ద హౌసెస్ చూసినప్పుడు మనకైతే కొంచెం వింతగానే అనిపించింది అనమాట. ఇది ఫ్రెండ్స్ చిన్న అమెరికా విశేషాలు అయితే. ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికి అయితే బయలుదేరాం అనమాట. ఇప్పటికే కొంచెం లేట్ అయింది, ఇంకా క్రౌడ్ ఎక్కువ పెరిగిపోద్ది అనమాట. ఇక్కడ అయితే రోడ్ బ్లాక్ చేశారు. మనం వేరే సైడ్ పార్కింగ్ ప్లేస్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు దూరం నుంచి అయితే ఇలా కనిపించిద్ది అనమాట వెళ్ళడం తిరునాళ్ళ. అదంతా లైటింగ్స్ బాగా కనపడతాయి. ఇప్పుడైతే మనం పార్కింగ్ ఏరియా దగ్గరికి అయితే వస్తున్నాం అనమాట. మన అంటర్ గార్డ్ని అయితే సేఫ్గా ఓ దగ్గర పార్కింగ్ చేసి వెళ్ళాలి. ఇప్పుడైతే మనం తిరునాళ్ళ అండ్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇది మహాశివరాత్రి ఉత్సవాలు అని చెప్పి ఫుల్ కలర్ఫుల్ లైటింగ్ బోర్డింగ్ అయితే పెట్టానమాట. ఇక్కడ నుంచి తిరునాళ్ళ స్టార్ట్ అవుద్ది. మనం వెళ్ళే దారి మొత్తం ఇలాగే ఉంటుంది అనమాట. కొన్ని వేల మంది అయితే జనాలు ఉన్నారు ఇప్పటికే. ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. ఇంకా పెరుగుతూనే ఉంటారు కానీ తగ్గదు, తెల్లవారు దాకా ఉంటుంది అనమాట. ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. ముందు ఇలాంటివి చూసినప్పుడు అయితే మనకి మన చిన్నతనంలో చేసిన పనులన్నీ గుర్తొస్తాయి అన్నమాట. అందుకే ఎక్కువ శాతం పెద్దలు కూడా తిరునాళ్ళ సైడ్ వస్తారు బాగా. ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. ఇది టెంపుల్ అన్నమాట. ఫుల్గా అయితే క్రౌడ్ ఉంది లోపల. చూడాలి ఎలా ఉంటుందో. మనమైతే ముందెళ్ళి దర్శనం చేసేసుకుంటే, ఎందుకంటే 8, 10, 11 వరకు ఇక్కడ ఫుల్ క్రౌడ్ ఉంటుంది అన్నమాట దర్శనానికి. చూస్తున్నారు కదా.
గత 3 శతాబ్దాలుగా అయితే ఈ శివాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారన్నమాట. మరియు స్వామివారి కళ్యాణం అయితే చాలా వైభవంగా జరుగుతుంది. ఆ అన్నదానం వచ్చేసి అయితే ఇక్కడ కొన్ని వేల మందికి అయితే జరుగుతుంది అనమాట. అన్నదానం వచ్చేసి శివాలయ దర్శనం అనంతరం పక్కనే ఉన్న నాగేంద్ర స్వామి గుడికి అయితే వచ్చానండి. ఈ పక్కనే ఉంటుంది. మనం అయితే ఇంకా ఎగ్జిబిషన్ జోన్లోకి అయితే వచ్చేసాం అనమాట. ఇది అసలు మెయిన్ ఘట్టం. ఈ టైంలో మాత్రం ఎంత పెద్దవాళ్ళైనా సరే చిన్నవాళ్ళు అయిపోతారు. ఎందుకంటే సంవత్సరానికి వచ్చే మహాశివరాత్రి పండుగ అన్నమాట. మేమైతే ఫస్ట్ జైంట్ వీల్ అనుకున్నాం, కానీ అక్కడ క్రౌడ్ చూసి భయం వేసింది. మినిమం 1.5 అవర్ పడుతుంది అనమాట క్యూ లైన్. ఇదైతే చాలా స్పీడ్ ఉంటుందంట. స్పీడ్ బోట్ అని అన్నారు, మరి ఎలా ఉంటుందో చూడాలి. మేము మాత్రం నవ్వుతూ ఎంత కవర్ చేసినా మాత్రం మా మొహాల్లో తెలిసిపోతుంది. అందరి పరిస్థితి అలాగే ఉంది. అపరిచితుడు సినిమాలో రాము లాగా ఉందన్నమాట ప్రతి ఒక్కరి పరిస్థితి. ఫుల్ స్పీడ్ ఉందన్నమాట, మామూలుగా కాదు. అది ఇచ్చే స్ట్రోక్స్కి అయితే ఎక్కడ ఊడిపడిద్ది అని అంత భయం వేస్తుంది అన్నమాట మాకైతే. కానీ కవర్ చేయాలిగా తప్పదు. దీని పేరు అయితే మాకు తెలియదు. మేమైతే రంగుల రత్నం అయితే అనుకున్నాం. మరి దీని పరిస్థితి అలా ఉండదు చూడాలి. ఇటు సైడ్ అయితే మొత్తం స్టాల్స్ అయితే ఉన్నాయన్నమాట, టిఫిన్లు మరియు తినుబండారాలు. నాకైతే బూందీ మిఠాయి అంటే చాలా ఇష్టం. ఇదండి మా మైలవరం వెళ్ళడం నుంచి శివరాత్రి తిరునాళ్ళ విశేషాలు. మరి మీ సైడ్ ఎలా జరుపుకుంటున్నారు? శివరాత్రి పండుగ అంటే ఎక్కువగా జాగారం చేయడానికి అయితే వస్తారన్నమాట ఫ్యామిలీలతో. ఎక్కువ శాతం ఆడవారు అయితే వస్తారు ఈ పండగకి. ఎందుకంటే సంవత్సరానికి ఎక్కువగా అయితే 2 వాటికి బాగా బయటకు వస్తారు. ఒకటి బతుకమ్మ పండుగ, 2 మహాశివరాత్రి. అందుకే ఈ పండుగకి మాత్రం ఎక్కువగా క్రౌడ్ ఉంటుంది అన్నమాట. ముఖ్యంగా చెప్పాలంటే ఆడవారు ఎక్కువ వస్తారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ మహాశివరాత్రి పండుగ ప్రతి ఒక్కరిని భక్తితో పాటు ఆటపాటలతో సరదాగా సంతోషంగా జరుపుకుంటారు. ప్రతి ఒక్కరికి ఆ శివపార్వతుల ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ హంటర్ సాయి. హర హర మహాదేవ శంభో శంకర, జై భోలేనాథ్. ముందు ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ. జై హింద్.